హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహానికి కారణమైన లోతుకుంట భూముల వివాదం ఏంటి అన్న దానిపై ఇటీవల ఎన్టీవీ స్టూడియోలో రంగనాథ్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. నిన్న ఇదంతా కూడా పేపర్లో వచ్చింది, మీరు చూశారు. నిన్న జరిగింది కూడా నేను చెప్తాను. లోతుకుంట ఇక్కడ ఏమైందంటే తిరుమలగిరి, మన హైదరాబాద్ తిరుమలగిరి అల్వాల్ దగ్గర ఉన్నటువంటి 119 ఎకరాల భూమి, ఇది గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమి అంటే దాని ఇప్పుడు వాల్యూ ప్రకారం చూస్తే గనక దాదాపు అక్కడ ఎకరా 70-75 కోట్లు ఉంటుంది. అంటే దాదాపు 8-9 వేల కోట్ల నుంచి 10,000 కోట్ల దాకా ఆస్తి అనమాట. అది 10,000 కోట్ల దాకా ఉండేటటువంటి భూమి, ఆ వాల్యూ అది. దాన్ని ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రధానంగా శాంతా శ్రీరామ్ అని ఒక బిల్డర్, వాళ్ళు ఇంకా ఒక ఇద్దరు వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. క్లెయిమ్ చేస్తూ వాళ్ళు ఇది మా భూమి అని చెప్పి లోతుకుంట సర్వే నెంబర్స్ 1 and 2 అనేది అది మా భూమి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మా దగ్గర డిఫెన్స్ ఎస్టేట్స్ అంటే అక్కడ డిఫెన్స్ ల్యాండ్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి భూమి ఇది. దాంట్లో ఇది స్టేట్ గవర్నమెంట్ భూమి అని చెప్పి దాన్ని ఎస్ఎల్ఆర్, అది జిఎల్ఆర్ 243 అంటారు అన్నమాట. దాన్ని జిఎల్ఆర్ 243 అంటే అదొక సర్వే నెంబర్ లాగాను. అదొక జిఎల్ఆర్ అంటే అది ఒక కంటోన్మెంట్కి డిఫైన్ చేసేటటువంటి ఒక ఇదనమాట. సో దాంట్లో ఇది ఈ కోఆర్డినేట్స్ అంటే ఈ భూమి ఈ కోఆర్డినేట్స్ అని మాకు స్పష్టంగా, అంటే దీని కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చి ఇది భూమి అని చెప్పి ఇచ్చారు. మేము చేస్తున్న భూమి అంటే మేము ఫెన్స్ చేసిన భూమి, వీళ్ళు చెప్తున్న లోతుకుంట భూమికి 3 కిలోమీటర్ల దూరం ఉందనేది రెవెన్యూ వాళ్ళు మాకు రాసి ఇచ్చారనమాట. ఇది అంటే అతను ఏదైతే కంటెంప్ట్ మూవ్ చేశాడో, అతని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో, అది లోతుకుంట 1 and 2 అనేది 3 కిలోమీటర్ల అవతల ఉంది. ఎక్కడో 3 కిలోమీటర్లు. ఇప్పుడు ఎట్లా అంటే చార్మినార్ దగ్గర కడతామని చెప్పేసి వచ్చి మనం అసెంబ్లీ దగ్గర ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇల్లు కడుతుంటే దీనికి దానికి ఇంత దూరం ఉన్నది. నువ్వు ఇక్కడ కట్టి అక్కడ క్లెయిమ్ చేసి అది దాని మీద మా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటే మేము కోర్టుకు అదే చెప్పాం. మీరు రేపు సర్వే చేయించండి, సర్వే చేయించి జాయింట్ సర్వే ఇప్పుడు ఈరోజు కూడా అప్లికేషన్ ఫైల్ చేసాం. ఫైల్ చేసి మీరు అక్కడ అతను చెప్తున్నటువంటి లోతుకుంట భూమా లేకపోతే మేము చెప్తున్న జిఎల్ఆర్ భూమా, మీ వాదన కోర్టులో వినిపించాలి. ఎందుకు ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు రంగనాథ్ గారు? ఎక్స్ట్రీమే లేదు. మేము చెప్పేది అదే, కోర్టుకు చెప్పింది కూడా అదే అనమాట. మా కోర్టులు అంటే అమితమైన గౌరవం ఉంది. అవతల వాళ్ళు చట్టాన్ని ఇష్టమైనట్టు వాడుతూ భూములు కొట్టేయాలని చూస్తున్నప్పుడే హైడ్రా అడ్డుపడుతుంది. సో దీంట్లో కూడా నిన్న అదే చెప్పడం జరిగింది. మా దగ్గర డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిన కోఆర్డినేట్స్ ఉన్నాయి, మ్యాప్లు ఉన్నాయి, అన్నీ కూడా కోర్టులో నేను చెప్పడం జరిగింది. మా తరపు నుంచి అడ్వకేట్ జనరల్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే సర్వే చేసి ఇది లోతుకుంటనా లేకపోతే ఇది జిఎల్ఆర్ 243 అనేది తేలిస్తే కనుక అంత పరిష్కారం అయిపోతుంది. అతను క్లెయిమ్ చేస్తుంది ఎక్కడో లోతుకుంట దగ్గర అనేది క్లెయిమ్ చేస్తూ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇష్టానుసారంగా గుట్టలన్నింటినీ మొత్తం కొట్టేయటం, బ్లాస్ట్ చేయటం, పర్మిషన్ లేదు, బ్లాస్టింగ్ పర్మిషన్ లేదు. ఆ బ్లాస్టింగ్ చేయటము, దాంతోపాటు అక్కడ మైనింగ్ పర్మిషన్స్ లేదు. అంతేకాకుండా నెమళ్ళు ఇవన్నీ కూడా మొత్తం ఎగిరిపోతూ అక్కడంతా చనిపోవటం. అంటే ఎన్వైరన్మెంటల్గా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాసిచ్చారు. అక్కడ ఉన్న బస్తీల వాళ్ళు దాదాపు 8,000 మంది బస్తీల వాళ్ళు, వందలాది మంది మా హైడ్రా ఆఫీస్కి వచ్చారు. సార్ ఇదేం అన్యాయం, ఇక్కడ మా దగ్గర అంతా ఇష్టమైనట్టు చేస్తున్నారు, వాళ్ళు కొట్టేస్తున్నారు అంతా చేస్తుంటే అని అంటే తప్పకుండా ఆ పిటిషన్స్ అన్నింటినీ తీసుకొని మేము అసలు అతను ఎక్కడో ఉండాల్సింది, అతనికి ఇచ్చిన ఆర్డర్ ఒక దగ్గర, పనిచేస్తుంది ఒక దగ్గర, నువ్వు ఇక్కడ మేము కాపాడామన్నమాట. ఏదైతే కనుక ప్రభుత్వ భూమి ఆ గుట్టలు కొండలు ఉన్న వాటిని కాపాడి ఇష్టానుసారంగా, అంటే కబ్జాదారులు ఏంటంటే దీన్ని ఎక్కడో చూపించి ఇవన్నీ కోర్టు నిన్న ఇదంతా కూడా పేపర్లో వచ్చింది, మీరు చూశారు. నిన్న జరిగింది కూడా నేను చెప్తాను. లోతుకుంట ఇక్కడ ఏమైందంటే తిరుమలగిరి, మన హైదరాబాద్ తిరుమలగిరి అల్వాల్ దగ్గర ఉన్నటువంటి 119 ఎకరాల భూమి, ఇది గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమి అంటే దాని ప్రకారం